వెల్కమ్ టు అగ్రిసెట్ అండ్ ఏఈఓ క్లాసెస్. ఈరోజు వీడియోలో ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత పాలిసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాన్ని బట్టి వచ్చిన రిజల్ట్స్ని బట్టి 3 years పాలిటెక్నికే కాకుండా 2 years పాలిటెక్నిక్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అంటే టీజీ పాలిసెట్ ఎగ్జామ్ తోటే వాటిలో వచ్చిన రిజల్ట్స్ని బట్టే 2 years పాలిటెక్నిక్లో కూడా జాయిన్ కావచ్చు. ఆ 2 years పాలిటెక్నిక్ కోర్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకటి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, నెక్స్ట్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్, థర్డ్ వన్ ఇస్ డిప్లొమా ఇన్ వెటర్నరీ. ఈ 3 కోర్సెస్ కూడా 3 సపరేట్ యూనివర్సిటీస్, కేవలం 2 years మాత్రమే ఉంటాయి ఈ కోర్సెస్. ఫస్ట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. డిప్లొమా ఇన్ అగ్రికల్చరు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. దీంట్లోనే డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది అండ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. ఇంజనీరింగ్ అనే కోర్స్ మాత్రం 3 years ఉంటుంది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే 2 years ఉంటుంది. ఈ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ 2026 ఇయర్కి ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో కూడా చూద్దాము. ఫస్ట్ కాలేజ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పాలెం, ఇది నాగర్ కర్నూల్ డిస్టిక్లో ఉంది. ఇది కో ఎడ్యుకేషన్. ఈ ఇయర్కి సంబంధించి మొత్తం 20 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పొలాస, జగిత్యాల డిస్టిక్, ఇది కూడా కో ఎడ్యుకేషనే, మొత్తం 40 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కంపసాగర్, ఇది నల్గొండ డిస్టిక్లో ఉంది. ఇది కో ఎడ్యుకేషనే, ఇందులో కూడా 40 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ మదిర, ఇది ఖమ్మం డిస్టిక్లో ఉంది. ఇది కో ఎడ్యుకేషనే, దీంట్లో మొత్తం 20 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ జోగిపేట్, సంగారెడ్డి డిస్టిక్, ఇది ఓన్లీ గర్ల్స్ కాలేజ్ మాత్రమే, ఇందులో మొత్తం 40 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తోర్నాల, సిద్దిపేట డిస్టిక్లో ఉంది. ఇది కో ఎడ్యుకేషనే, దీంట్లో మొత్తం 60 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ జమ్మికుంట, ఇది కరీంనగర్ డిస్టిక్, ఇది ఓన్లీ బాయ్స్ కాలేజ్ మాత్రమే, దీంట్లో 20 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రుద్రూరు, ఇది నిజామాబాద్ డిస్టిక్లో ఉంది. ఇది కో ఎడ్యుకేషన్, మొత్తం 20 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ నారాయణపేట్, ఇది నారాయణపేట్ డిస్టిక్లో ఉంది. ఇది కో ఎడ్యుకేషనే, మొత్తం 40 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మదర్ తెరిసా అగ్రికల్చర్ కాలేజ్, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ సత్తుపల్లి, ఖమ్మం డిస్టిక్లో ఉంది. ఇది అఫిలియేటెడ్ కాలేజ్, అంటే యూనివర్సిటీ కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజ్ ఇది. దీంట్లో మొత్తం 60 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డాక్టర్ డి రామానాయుడు విజ్ఞాన జ్యోతి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ తునికి, ఇది కూడా అఫిలియేటెడ్ కాలేజే, ఇది మెదక్లో ఉంది. కో ఎడ్యుకేషన్, మొత్తం 90 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో అయితే. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, ఇది యూనివర్సిటీ కాలేజ్ అయితే లేవు, ఇది కూడా అఫిలియేటెడ్ మాత్రమే. ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ గింగుర్తి, వికారాబాద్ డిస్టిక్, ఇది కో ఎడ్యుకేషనే, ఇందులో మొత్తం 60 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సు, ఇది మాత్రం 3 years ఉంటుంది ఈ కోర్సు. కాలేజెస్ ఎక్కడ ఉన్నాయంటే అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కంది, సంగారెడ్డి డిస్టిక్, ఇది కో ఎడ్యుకేషనే, ఇందులో మొత్తం 20 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ డాక్టర్ డి రామానాయుడు విజ్ఞాన జ్యోతి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ తునికి, ఇది మెదక్ డిస్టిక్లోనే ఉంది. ఇది అఫిలియేటెడ్ కాలేజీ, ఇందులో మొత్తం 30 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇదంతా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సంబంధించిన మ్యాటరు. ఇది పీజేటీఏయు యూనివర్సిటీ. నెక్స్ట్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. దీనికంటే ముందు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం ఛాన్స్ ఉంటుందని కూడా తెలుసుకోండి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ తర్వాత అగ్రిసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దాంట్లో కనుక మంచి ర్యాంక్ వస్తే బీఎస్సీ అగ్రికల్చర్కి 4 years కోర్స్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి అది చదవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ అగ్రిసెట్ సీట్ రాకున్నా కానీ నెక్స్ట్ ఫర్దర్గా డిగ్రీ కంటిన్యూ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇది యూనివర్సిటీ పేరు ఏంటంటే శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ. మొత్తం కాలేజెస్ 4 ఉన్నాయి హార్టికల్చర్ కాలేజ్లో, అవి చూద్దాం. హార్టికల్చర్ పాలిటెక్నిక్ రామగిరి ఖిల్లా, ఇది కరీంనగర్ డిస్టిక్లో ఉంది. ఇది కో ఎడ్యుకేషనే, మొత్తం 40 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సెకండ్ వన్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్,
ఇది ఆదిలాబాద్ డిస్టిక్లోనే ఉంది. ఇది కూడా కో ఎడ్యుకేషన్, మొత్తం 40 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ కొల్లాపూర్, ఇది నాగర్ కర్నూల్ డిస్టిక్లో ఉంది. ఇది కో ఎడ్యుకేషన్, మొత్తం 40 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. డాక్టర్ గంటా గోపాల్ రెడ్డి హార్టికల్చరల్ పాలిటెక్నిక్ గడ్డిపల్లి, ఇది 4th కాలేజ్. ఇది సూర్యాపేట డిస్టిక్లో ఉంది. ఇది యూనివర్సిటీ కాలేజ్ కాదు, అఫిలియేటెడ్ కాలేజ్. ఇది కో ఎడ్యుకేషన్, మొత్తం 40 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ, దీని తర్వాత ఫర్దర్గా ఏముంటుందంటే హార్టిసెట్ అనే స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది కనుక క్వాలిఫై అయిన వాళ్ళకి బీఎస్సీ హార్టికల్చర్ ఏదైతే 4 years కోర్స్ ఉందో దాంట్లోకి అంటే అది చదవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ వెటర్నరీ కోర్సెస్ గురించి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మొత్తం 3 పాలిటెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్, ఇది ఎక్కడ ఉందంటే బండమీదిపల్లి, మహబూబ్ నగర్ డిస్టిక్. ఇది కో ఎడ్యుకేషనే, మొత్తం 30 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ 3 సీట్స్ ఏమో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. సెకండ్ వన్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ చండ్లాపూర్, ఈ సిద్దిపేట డిస్టిక్లో ఉంది. ఇది కూడా కో ఎడ్యుకేషనే, 30 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వెటర్నరీ పాలిటెక్నిక్ జ్యోతినగర్, ఇది కరీంనగర్లో ఉంది. ఇది కూడా కో ఎడ్యుకేషనే, మొత్తం 30 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి.